Welcome to the next lecture, my dear students. So ఇక్కడ ప్రీవియస్ లెక్చర్లో మనం ఏం చూసాము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్ మెజరింగ్ డివైజెస్ చూసాము. ప్రెషర్ మెజరింగ్ డివైజెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చూసాము. సో ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్, హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది డిఫరెంట్ సర్ఫేసెస్ మీద, అది ఈ టాపిక్లో చూడబోతున్నాం. ఓకే, హైడ్రోస్టాటిక్ force on plane surfaces and curved surfaces ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక హారిజంటల్ ప్లేన్ ఉందనుకోండి. హారిజంటల్ ప్లేన్ మీద ఎక్కడైనా కూడా ఎంత ఉంటుంది ప్రెషర్? సో P ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ జెడ్. సో డెప్త్ ఆఫ్ ద ఫ్లో అనేది జెడ్ అయితే కనుక P ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ జెడ్. ఓకే, అయితే ఇక్కడ ఇది ప్రెషర్. సో ప్రెషర్ ఫోర్స్ ఎంత అవుతుంది? ప్రెషర్ ఫోర్స్ ఎంత అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెజల్ తీసుకున్నానండి. ఇలా ఒక వెజల్ ఉంది. ఇందులో వాటర్ ఉంది. ఓకే, సో దీని డెప్త్ జెడ్ అనుకోండి. సో దీన్నే నేను ఏం చేశాను, 3 డైమెన్షన్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడుంది? ఈ లెవెల్కి ఇలా ఉంది, అంతే కదా. ఇప్పుడు ఈ వాటర్ వల్ల ఈ ప్లేన్ ఏదైతే ఉందో, ఈ ప్లేన్ ఉంది కదా, బాటమ్ ప్లేన్, ఈ ప్లేన్ మీద ఎంత ప్రెషర్ ఫోర్స్ వస్తుంది? ఈ ప్లేన్ మీద ఎంత ప్రెషర్ ఫోర్స్ వస్తుందంటే, ప్రెషర్ ఇంటూ ఏరియా. ఈ ఏరియా తీసుకోవాలి, ఈ ప్లేన్ ఏరియా అనేది తీసుకోవాలి. ఓకే, సో ప్రెషర్ పడేది దేని మీద పడుతుంది? ఈ షేడెడ్ ఏరియా మీద పడుతుంది. కాబట్టి ఈ షేడెడ్ ఏరియా అనేది మల్టిప్లై చేస్తే ప్రెషర్ ఫోర్స్ అవుతుంది, అంటే P ఇంటూ ఏరియా. సో ప్రెషర్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు P ఇంటూ ఏరియా. సో ప్రెషర్ ఎంత? గామా Z ఇంటూ ఏరియా. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ప్రెషర్ ఫోర్స్ ఏరియా ఆర్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్. ప్రెషర్ ఫోర్స్ ఏరియా కాదు, ప్రెషర్ ఫోర్స్ ఆర్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్. అయితే ఇది ఎక్కడ యాక్ట్ చేస్తుంది? జనరల్గా ఈ ప్రెషర్ ఫోర్స్ అనేది సెంటర్ ఆఫ్ ప్రెషర్ దగ్గర యాక్ట్ చేస్తుంది. సో ఈ ప్రెషర్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ చేస్తుందండి? సెంటర్ ఆఫ్ ప్రెషర్ దగ్గర యాక్ట్ చేస్తుంది. అయితే సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూసే ముందర, మిగతా ప్లేన్స్ మీద, అంటే ఇది హారిజంటల్ ప్లేన్ కదా, ఇది సిమెట్రికల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇది యూనిఫామ్గా ఉంది. స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది ఎగ్జాక్ట్గా దీని సెంటర్, అంటే ఇది ఒక యూడిఎల్ లాంటిదే కదా, కాబట్టి, అండ్ ద సెక్షన్ కూడా సిమెట్రికల్గా ఉంది. ఒక రెక్టాంగులర్ సెక్షన్, ఒక సర్క్యులర్ సెక్షన్, ఒక సిమెట్రికల్ సెక్షన్ ఉంది కాబట్టి దీని సెంటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ సెంటర్లోనే ఈ ప్రెషర్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది, అక్కడ యాక్ట్ అవుతుంది. ఎప్పుడు? హారిజంటల్ ప్లేన్ అయితే, బట్ వెర్టికల్ ప్లేన్ అలా కాదు. వెర్టికల్ ప్లేన్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది? సో వెర్టికల్ ప్లేన్లో ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ రకంగా ఉంటుంది. కదా. సో ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఈ రకంగా ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ మనకి ప్రెషర్ ఫోర్స్ ఎంత అవుతుంది? ఇది గామా ఇంటూ జెడ్ అనుకుంటే, ఇది 0 అనుకుంటే, ఓకే, ఇది యాక్ట్ అవుతున్న ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజర్వాయర్ తీసుకుందాం. ఇది ఒక రిజర్వాయర్ మీద యాక్ట్ అవుతుంది, ఇది ఒక రిజర్వాయర్ ఏదో ఒక దాని మీద యాక్ట్ అవుతుంది. సో దీని యొక్క
ఫ్రంట్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. సో దీని యొక్క సో ఇది కదా ఫ్రంట్ వ్యూ అంటే ఏది దీనికి? సో ఇది మనకి పోర్షన్ ఏదో కనిపిస్తుంది ఇది ఇలా డాటెడ్ లైన్ కలిపితే సో దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ అంతే కదా ఈ షేడెడ్ పార్ట్. ఈ షేడెడ్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ అంతే కదా. వాటర్ అనేది తగిలేది దీనికే తగులుతుంది, వాటర్ అనేది దేనికి తగులుతుంది? దీనికి తగులుతుంది. సో ఇప్పుడు దీని ఏరియా తీసుకోవాలి మనం, దీని ఏరియా తీసుకోవాలి. ఓకే, సో ఇట్లా హిట్ అవుతుంది వాటర్ అనేది. ఎలా హిట్ అవుతుంది? ఇలా హిట్ అవుతుంది, అలా ఎవ్రీవేర్. ఇలా వాటర్ హిట్టింగ్ ఏరియా ఇది అంతే కదా, వాటర్ హిట్టింగ్ ఏరియా. దిస్ ఇస్ ద వాటర్ హిట్టింగ్ ఏరియా. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఏరియా ఏంటి? ఈ ఏరియా తీసుకోవాలి. ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్. సో ఈ 4 పాయింట్స్ కలిపే ఏరియా దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించే ఏరియా. ఆ ఏరియా తీసుకోవాలి. సో ఆ ఏరియాలో 0 పైన ఉంది, ప్రెషర్ అనేది 0 ఇక్కడ, గామా జెడ్ ఇక్కడ, కాబట్టి యావరేజ్ ప్రెషర్ తీసుకోవాలి. సో యావరేజ్ ప్రెషర్ అంతా 0 ప్లస్ గామా జెడ్ బై 2, 0 ప్లస్ గామా జెడ్ బై 2, ఇది యావరేజ్ ప్రెషర్ ఇంటూ ఏరియా. ఎక్కడ యాక్ట్ అవుతుంది ఇది? ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఇక్కడ ఈ ఏరియా మీద యాక్ట్ అవుతుంది ఇంటూ ఏరియా. సో దిస్ ఈస్ ద హైడ్రోస్టాటిక్ ఫోర్స్, టోటల్ ఫోర్స్. దిస్ ఈస్ ద టోటల్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్. అదే మీకు ఫలానా ప్లేన్లో ఇక్కడ కావాలి. సో దిస్ ఈస్ ద గామా జెడ్. దిస్ ఈస్ గామా జెడ్. సో హియర్ ఇఫ్ యూ సీ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా తీసుకుంటే కనుక ఇక్కడ ఏమైంది? 0 టాప్లో 0 ఉంది, కింద గామా జెడ్ ఏ ఉంది. సో ఇదే కనుక మనం తీసుకోవాలి ప్రెషర్ ఫోర్స్ ఫార్మాట్లో. ప్రెషర్ ఫోర్స్ ఫార్మాట్లో తీసుకోవాలంటే 0 ఇంటూ ఏరియా ఇక్కడ, గామా జెడ్ ఇంటూ ఏరియా ఇక్కడ. దిస్ ఈస్ ప్రెషర్ ఫోర్స్ డయాగ్రామ్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుందండి? ప్రెషర్ ఫోర్స్ డయాగ్రామ్ అవుతుంది. అండ్ ఇట్స్ వాల్యూ ఈస్ గామా జెడ్ ఏ ఎట్ ద బాటమ్, 0 ఎట్ ద టాప్. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఒక చోట యాక్ట్ అవుతుంది. మొత్తం ఏదైతే ప్రెషర్ ఫోర్స్ నేను క్యాలిక్యులేట్ చేశానో ఇదంతా ఒక చోట యాక్ట్ అవుతుంది. ఎక్కడ యాక్ట్ అవుతుంది? దీని యొక్క సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతుంది. ఎంత హైట్లో ఉంటుంది? ఇఫ్ దిస్ హైట్ ఈస్ జెడ్, ఇది 2z/3. ఇఫ్ ద హైట్ ఈస్ జెడ్, ఇట్ ఈస్ 2z/3. 2z/3 అనే హైట్లో ఈ టోటల్ ఫోర్స్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో, ఈ టోటల్ ఫోర్స్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో ఈ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. అంటే గామా జెడ్ బై 2 అంటే, సో హియర్ వాట్ ఈస్ ద ఫోర్స్? యూ విల్ సీ హాఫ్ gamma z into A. This is the force we see at this point. Total force. Total force. ఇది టోటల్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. అది వెర్టికల్ ప్లేన్ అయితే, వర్టికల్ ప్లేన్ అయితే. అదే ఇన్క్లైన్డ్ ప్లేన్, ఇన్క్లైన్డ్ ప్లేన్, అదే ఇన్క్లైన్డ్ ప్లేన్ అయితే ఎలా ఉంటుంది? ఇన్క్లైన్డ్ ప్లేన్ అయితే, ఇన్క్లైన్డ్ ప్లేన్, ఇన్క్లైన్డ్ ప్లేన్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇంక్లైన్డ్ ప్లేన్. దిస్ ఈజ్ ఇంక్లైన్డ్ ప్లేన్. సో ఇది ఒక థీటా యాంగిల్తో ఇంక్లైన్ అయి ఉందనుకోండి, థీటా యాంగిల్తో ఇంక్లైన్ అయి ఉంటే, సో దిస్ ఈజ్ ద వాటర్ లెవెల్, దిస్ ఈజ్ ద వాటర్ లెవెల్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ ఎక్కడైనా కావాలంటే ఏ పాయింట్ దగ్గరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ కావాలనుకోండి, ఇక్కడున్న వెర్టికల్ హైట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడున్న వెర్టికల్ హైట్ ఏదైతే ఉంటుందో ఆ వెర్టికల్ హైట్కి కరస్పాండింగ్గానే ఇక్కడ ప్రెషర్ ఉంటుంది. ఆ వెర్టికల్ హైట్కి కరస్పాండింగ్గానే ఇక్కడ ప్రెషర్ ఉంటుంది. సో ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగున్నా కూడా ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంక్లినేషన్, ఇది ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి
దీని మీద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలాగే ఉంటుంది. దీని మీద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలాగే ఉంటుంది. ఇక్కడ కూడా పెర్పెండిక్యులర్‌గా సర్ఫేస్‌కి పెర్పెండిక్యులర్‌గానే ఉంటుంది. సర్ఫేస్‌కి పెర్పెండిక్యులర్‌గానే ఉంటుంది. కానీ దాని వాల్యూ ఎంతుంటుంది? దాని వాల్యూ ఎంతుంటుందంటే, సో ఇక్కడ వెర్టికల్ హైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనుకుంటే, ఈ పాయింట్ అనేది ఎంత హైట్‌లో ఉంది? ఈ పాయింట్ అనేది ఎంత హైట్‌లో ఉంది? దాన్ని బట్టి ఇక్కడ ప్రెషర్ డిఫైన్ అవుతుంది. దాన్ని బట్టి ఇక్కడ ప్రెషర్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రెషర్ డయాగ్రామ్. This is the pressure diagram and its value is equal to how much? F is equal to gamma fluid యొక్క specific weight ఇక్కడ ఉన్న హెడ్ ఎంత h. ఇక్కడ ఉన్న హెడ్ ఎంత h. ఓకే, అర్థమైందా? సో likewise we will get the pressure though the surface is inclined. అయితే వీటికి సెంటర్ ఆఫ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే, సో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ if you want to find application of the pressure, so the pressure will act at center of pressure. Will act at center of pressure. The pressure will act at center of pressure. We call it as Cp. We call it as Cp. So, ఈ Cp height కావాలనుకుంటే, for example, height of center of pressure from the top. The height of center of pressure from the top is, what is the centroidal distance? Centroidal distance plus Igg, moment of inertia about the center of gravity, by A into h bar. A into h bar. So doing this, you will know the height of the center of pressure. ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్. ఏది? దిస్ ఈస్ ఫర్ వెర్టికల్ ప్లేన్స్ అయితే, వెర్టికల్ ప్లేన్ అయితే. అది ఇన్క్లైన్డ్ ప్లేన్ అనుకోండి. అది ఇన్క్లైన్డ్ ప్లేన్ అయితే దెన్ Igg sin square theta పెట్టాలి. ఓకే, ఫర్ ఎనీ ప్లేన్ ఇది వెర్టికల్ ప్లేన్ అనుకోండి, థీటా ఏమవుతుంది? 90 degrees అవుతుంది. sin 91 కాబట్టి ఇందాక రాసిన ఫార్ములా వచ్చేస్తుంది. సో h height of center of pressure is equal to h bar. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంట్రాయిడ్. ఇప్పుడు ఈ యొక్క షేప్కి ఇది సెంట్రాయిడ్ అనుకోండి, ఇది h బార్ అవుతుంది. ఈ యొక్క షేప్కి సెంట్రాయిడ్ అయితే ఇది h బార్ అవుతుంది అనుకోండి, ఇది h బార్. hcp ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లికేషన్. సో ఈ ప్రెషర్ అనేది ఇక్కడ ఎక్కడ యాక్ట్ అవుతుంది, ప్రెషర్ అనేది ఇక్కడ ఎక్కడ యాక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద లొకేషన్ వేర్ ద ప్రెషర్ ఈజ్ యాక్టింగ్. దిస్ ఈస్ ద లొకేషన్ వేర్ the pressure is acting. Like this is location where the total pressure. This is center of pressure. This is center of gravity. This is center of pressure. So దీని height ఏదైతే ఉందో, this is called height of Cp. This is called height of Cp. Height of Cp is equal to h bar plus Igg sin square theta by A into h bar. So this formula is very important for the exam. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ఫార్ములా అడుగుతాడు. క్వశ్చన్స్ దీని మీద అన్ని క్వశ్చన్స్ అయితే న్యూమరికల్స్ ఫ్రేమ్ చేయడు, పెద్దగా కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి ఫార్ములా అయితే ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది ఎప్పుడూ కూడా, ఓకే, ఎప్పుడూ కూడా ద సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఆల్వేస్ లైస్ బిలో center of gravity. Center of pressure always lies below center of gravity when the depth of immersion increases. When the depth of immersion increases. అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వాటర్ లెవెల్ అనుకోండి. మీరు ఒక గేట్ని ఇలా ఉంచారు. ఒక గేట్ ఉంది, ఇది ఒక గేట్. ఈ వాటర్ని ఆపడానికి వాడే ఒక గేట్ అనుకుందాం. ఈ గేట్ మీద సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది? సమ్వేర్ హియర్ ఉంటుంది.
దీని సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే ఏంటి? ఈ గేట్ మీద హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది. దీని సెంట్రాయిడ్. అంటే ఆబ్వియస్‌గా సెంట్రాయిడ్ ఎక్కడొస్తుందండి? ఈ ప్రెషర్ డయాగ్రామ్ సెంట్రాయిడ్ అంటే ప్రెషర్ డయాగ్రామ్‌లో బేస్ ఎక్కువుంది కాబట్టి ఆబ్వియస్‌గా సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది బేస్‌కి దగ్గరగా ఉంటుంది. అంటే కిందకి ఎక్కడికో వస్తుంది. కిందకి ఎక్కడికో వస్తుంది. ఇలా వస్తుంది. సో, ఇది సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనుకుంటే, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనుకుంటే, సో, మనకి ఈ రకంగా ఒక గేట్ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది కిందకుంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది పైకుంటుంది. ఇదే గేట్‌ని నేను వాటర్ లెవెల్‌ని ఇంక్రీజ్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాటర్ లెవెల్ ఎక్కడుందంటే గేట్ మీద ఉంది ఇలా. సో, దిస్ ఈస్ ద వాటర్ లెవెల్ నౌ. దిస్ ఈస్ ద వాటర్ లెవెల్. అంటే ఇప్పుడు గేట్ ఏమైందండి? ఫుల్‌గా సబ్మెర్జ్ అయిపోయింది. ఫుల్‌గా సబ్మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇలా. ప్రెషర్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో, సెంట్రాయిడ్ అయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇక్కడి నుంచి హెచ్ అనుకుంటే, జెడ్ అనుకుంటే z/2 డిస్టెన్స్‌లో ఉంటుంది. అదే సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కడొస్తుంది? ప్రెషర్ డయాగ్రామ్ సెంటర్ అంటే ఎక్కడొస్తుంది? సో, పైనుంచి 2z/3 అంతే కదా! 2z/3 అంటే ఇక్కడెక్కడో వస్తుంది. సో, అలా చూసుకున్నా కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకుంటుంది. సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది కిందకుంటుంది. ఓకే. ఇలా లేదు. ఇప్పుడిక్కడ ఈ షేప్ గూడా ఏమైంది? మీకు కనిపించే షేప్ గూడా ఒక ట్రయాంగులర్ షేప్‌లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రెక్టాంగులర్ షేప్ కాకుండా ఇదొక ట్రయాంగులర్ షేప్‌లో ఉంది గేట్. ట్రయాంగులర్ షేప్‌లో ఉన్నప్పుడు మరి దాని యొక్క సెంట్రాయిడ్ గూడా 2z/3 దగ్గర వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఇలా ఉందనుకుందాం. ఇలా ఉంది. సో, ఇలా ఈ రకంగా ఉంది. ఫ్లోకి అడ్డంగా గేట్ అనేది ఈ రకంగా ఉంది. సో, మరి ప్రెషర్ డయాగ్రామ్ గూడా ఈ రకంగానే ఉంటుంది. సో, దీనికి గూడా ఇది జెడ్. ఓకే. ఇది గూడా జెడ్. సో, ఇది గూడా 2h/3 దగ్గర ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ ప్రెషర్ గూడా 2h/3 దగ్గర ఉంటుంది. ఈ కేస్‌లో ఏమవుతుందండి? 2 కోయిన్సైడ్ అవుతాయి. అంటే జనరల్‌గా సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది కిందకుంటుంది. వెన్ ద డెప్త్ ఆఫ్ ఇమ్మర్షన్ ఇంక్రీజెస్. ఓకే. వెన్ ద డెప్త్ ఆఫ్ ఇమ్మర్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది? సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది పైకి మూవ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ ప్రెషర్ మూవ్స్ అప్వర్డ్ అండ్ ఇన్ worst condition, in complete submersion or else in complete submersion, in complete submersion, it may coincide, it may coincide with, it may coincide with, it may coincide with సెంటర్ ఆఫ్ గ్రావిటీ. కానీ దానికన్నా మీదకైతే వెళ్ళదు. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకుంటుంది, లేదా వర్స్ట్ కేస్‌లో దాన్ని మీట్ అవుతుంది తప్ప దాని పైకి వెళ్ళడం అనేది ఆస్కారం ఉండదు. ఓకే. సో, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ప్రెషర్. అయితే ఇవి ప్లేన్ సర్ఫేసెస్ మీద హైడ్రోస్టాటిక్ ఫోర్స్ చూసాం. అదే కర్వ్డ్ సర్ఫేసెస్ మీద ఎలా ఉంటుంది? హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అనేది కర్వ్డ్ సర్ఫేసెస్ మీద ఎలా ఉంటుంది? కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక గేట్ ఉందండి. ఒక గేట్ ఉంది. రేడియల్ గేట్ ఉంది. సో, ఆ గేట్ అనేది ఎట్లా పెట్టాను నేను? సో, there is a radial gate which is fixed like this. The radial gate is fixed like this. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ రేడియల్ గేటు వాటర్‌ని ఆపుతోంది.
storing water on the upstream side. Now, ఇప్పుడు ఈ కర్వ్డ్ గేట్ మీద ఎంత ప్రెషర్ అనేది వస్తుంది. ఎప్పుడైనా మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే ప్రెషర్ ఫోర్స్ అనేది దీన్ని నార్మల్‌గా హిట్ చేస్తుంది. దీన్ని నార్మల్‌గానే హిట్ చేస్తుంది. ఓకే. కాకపోతే ఈ నార్మల్‌గా హిట్ చేసే ప్రెషర్ ఫోర్స్ F అనుకుంటే దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి FH ఈ డైరెక్షన్‌లో FH హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది. అలాగే ఈ డైరెక్షన్‌లో వర్టికల్ కాంపోనెంట్ ఉంటుంది. ఇది హారిజాంటల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్ అనుకోండి. ఓకే. అయితే ఇక్కడ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా! దీని దాకా ఇది ఇక్కడ దాకా ఉన్న హైట్ h అనుకుంటే ఇది h అనుకుందాం. దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్ అబోవ్ దిస్ పాయింట్. అండ్ లెట్ ద సెంట్రాయిడ్ ఎక్కడో సెంట్రాయిడ్ ఉంది. ఈ సెంట్రాయిడ్ డిస్టెన్స్ అనేది hc అనుకుందాం. అంటే ఇప్పుడు దీని ప్లాన్ ఏరియా చూస్తే అంటే ప్లాన్ ఏరియా కాదు ఫ్రంట్ వ్యూ చూస్తే అంటే మీకు ఇలా కర్వ్డ్ గేట్ ఉందండి. ఇదొక కర్వ్డ్ గేట్ అంతే కదా! ఈ కర్వ్డ్ గేట్ ఇలా ఉంది. ఈ కర్వ్డ్ గేట్ ఇలా ఉంది. దీన్ని మీరు ఇటుపక్క నుంచి చూసారనుకోండి. ఇటుపక్క నుంచి చూసినప్పుడు సో దీని ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది? ఒక రెక్టాంగిల్‌లా ఉంటుంది. అంతేనా? దీని ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది? సో ఇదొక రెక్టాంగిల్ షేప్‌లో కనిపిస్తుంది. సో దో ఇట్ ఈస్ ఎ కర్వ్డ్ ప్లేన్ ఇదొక ఫ్రంట్ వ్యూలో చూస్తే ఒక రెక్టాంగిల్ లాగా కనిపిస్తుంది. సో దీని సెంట్రాయిడ్ వచ్చేసరికి ఏమవుతుంది? సో ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ దీని హైట్ h అనుకోండి. దీని లెంత్ L అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడికి దీని సెంట్రాయిడ్ యాక్సిస్ అంటే ఏంటి? ఇదే కదా! దిస్ ఈజ్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ అనేది ఎంత హైట్‌లో ఉందంటే hc అనే హైట్‌లో ఉంది. సో దిస్ ఈజ్ hc అనే హైట్‌లో ఉంది. సో ఉన్నప్పుడు మనకి FV ఎంత అవుతుంది? FH ఎంత అవుతుంది? FH ఎంత అవుతుందండి? FH అంటే నార్మలే. FH అంటే నార్మల్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఆన్ ఎ వర్టికల్ ప్లేన్. అంటే ఈ ప్లేన్ మీద ఎలా ఉంటుంది ఇది వర్టికల్ ప్లేనే కదా! ఇది వర్టికల్ ప్లేన్. ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు ఇది ఒక వర్టికల్ ప్లేన్‌లా ఉంటుంది. సో దీని మీద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగైతే ఉంటుందో ఆ రకంగానే మనం FHని తీసుకుంటాం. ఓకే. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొజెక్షన్ మీద ఏదైతే హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుందో దాన్ని FH అంటామండి. FH అంటాం. సో ఆల్రెడీ మనం వర్టికల్ ప్లేన్ మీద ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసామో అదే పద్ధతిలో మనకి FH వచ్చేస్తుంది. FV కావాలి అనుకుంటే FH is the hydrostatic force on the projected area of curved surface. ఇది FH. అదే FV కావాలనుకోండి FV కావాలనుకుంటే సో ద వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్ ఆర్ ద లిక్విడ్ ప్రిజమ్ vertically above the curved surface అంటే సో ఇది కదా కర్వ్డ్ సర్ఫేస్. దిస్ ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్. దీన్ని ఇలా నేను పైకి లైన్ కొడితే ఇక్కడ ఇలా కనెక్ట్ చేస్తే దీని నెత్తి మీద ఒక కాలమ్ ఆఫ్ వాటర్ ఉంది కదా! సో ఈ లెవెల్‌కి వాటర్ లెవెల్‌కి. సో ఈ కాలమ్ ఆఫ్ వాటర్ వెయిట్ ఏదైతే ఉంటుందో సో దీని వెయిట్ ఏదైతే ఉంటుందో సో ఆ వెయిట్‌నే మనం ఏమంటామండి? FV అంటాం. FV.
సో టోటల్ రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఈ ఎఫ్ కావాలనుకుంటే టోటల్ రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్హెచ్ స్క్వేర్ ఎఫ్బి స్క్వేర్. దిస్ ఈజ్ టోటల్ రిజల్టెంట్ ఫోర్స్. అండ్ తీటా అంటే ఏంటి, మనకి తీటా అంటే ఏంటండి, తీటా tan తీటా. సో ఇది tan తీటా అనుకుంటే దిస్ ఇస్ తీటా. సో ఆపోజిట్ ఏంటి, ఇదేంటిది ఎఫ్బి, హారిజంటల్ ఏంటి ఎఫ్హెచ్. సో tan తీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వి బై ఎఫ్హెచ్. సో దిస్ ఈజ్ tan తీటా. సో ఇది ఎఫ్వి వర్టికల్ కాంపోనెంట్, ఇది నేను ఇక్కడ ప్యారలల్ ప్లేన్లో ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ హారిజంటల్ కాంపోనెంట్ అనేది ఎఫ్హెచ్. సో ఈ తీటాకి ఆపోజిట్గా ఎఫ్వి వస్తుంది, అడ్జసెంట్గా ఎఫ్హెచ్ వస్తుంది, దాన్ని మనం tan తీటా అని రాసుకుంటాం. ఓకే. సో ఈ హైడ్రోస్టాటిక్స్ని అప్లై చేసేటప్పుడు ఎక్కడెక్కడ అప్లై, మీకు చెప్పేటప్పుడు ప్రతిసారి నేను ఏమంటున్నాను, ఒక ఫిగర్ గీసేస్తున్నా డ్యామ్ అని. సో ఇది వన్ ఆఫ్ ద అప్లికేషన్స్. సో మనం చూసేది వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్. సో డ్యామ్లో ఇది అప్లై చేస్తాం. ఓకే. సో అప్లికేషన్ ఆఫ్, ఇవి కూడా గేట్స్, డ్యామ్ యొక్క గేట్స్. ఓకే. అప్లికేషన్ ఆఫ్ హైడ్రోస్టాటిక్స్. సో ఫస్ట్ వచ్చేసి డ్యామ్. సో డ్యామ్లో మనకి హారిజంటల్ ఫోర్స్ ఫైండ్ చేయడానికి మనం ఈ యొక్క హైడ్రోస్టాటిక్ కాన్సెప్ట్స్ని వాడతాం. సో ఇన్ ఏ డ్యామ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దీనికి వాటర్ లెవెల్ ఏదో ఉందనుకోండి. సో దిస్ ఈజ్ ద ప్రెషర్ డయాగ్రామ్. సో ప్రెషర్ డయాగ్రామ్ ఇది. ప్రెషర్ ఫోర్స్ ఏమవుతుంది, ఇక్కడ 0 ఉంది ప్రెషర్, ఇక్కడ గామా ఇంటూ జెడ్. ఇఫ్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ ఈజ్ జెడ్ అనుకుంటే, ఇది గామా జెడ్. సో ప్రెషర్ ఎంత ఉంది, 0 ప్లస్ గామా జెడ్ బై 2, యావరేజ్ ప్రెషర్ ఇది ఇంటూ దీని యొక్క హైట్ జెడ్, ప్రెషర్ ఫోర్స్ ఏరియా ఇంటూ ద ప్రొజెక్టెడ్ ఏరియా. సో దిస్ ఈజ్ ప్రెషర్ ఫోర్స్ యాక్చువల్గా పర్ యూనిట్ ఏరియా. ఓకే. ప్రెషర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అండ్ పర్ యూనిట్ విడ్త్. మీకు పర్ యూనిట్ విడ్త్ ఇప్పుడు ఏంటి, దీన్ని ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే లెంత్ ఆఫ్ ద డ్యామ్ కావాలి. ఇది లెంత్ ఎల్ అనుకోండి, ఎల్ ఇంటూ ఇది జెడ్ కదా, ఇది జెడ్ అంతేనా, ఎల్ ఇంటూ జెడ్. సో జెడ్ వేసేసాను, ఎల్ వేసేసాను, అదే ఏరియా. దిస్ ఇస్ కాల్డ్ ఏరియా. సో అంటే హాఫ్ గామా జెడ్ స్క్వేర్ ఇంటూ ఎల్. దిస్ ఈస్ ద ప్రెషర్ ఫోర్స్. ఇది ఎక్కడ యాక్ట్ అవుతుంది, యాక్ట్స్ ఎట్, ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా ప్రెషర్ డయాగ్రామ్, కాబట్టి ఇట్ యాక్ట్స్ ఎట్ 2/3 H ఫ్రమ్ ద టాప్. 2/3 H ఫ్రమ్ ద టాప్ అక్కడ యాక్ట్ అవుతుంది. అలాగే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ, లాక్ గేట్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా ఇవి లాక్ చేసే గేట్స్. ఇంటికి ఎలాగైతే మనం గేట్స్ ఉంటాయో, తాళాలు ఉంటాయో, అలాగే నీళ్లు బయటకు వెళ్ళిపోకుండా కూడా మనం తాళాలు వేయాలి. ఆ రకంగా తాళాలు వేయటాన్ని లాక్ గేట్స్ యొక్క కాన్సెప్ట్. అంటే మీకు ఇలా ఒక కెనాలో, ఒక స్ట్రీమో ఏదో ఉందండి, ఇలా ఉంది. సో ఒక పాయింట్ తీసుకుంటాను, ఎక్కడైతే మనం ఈ లాక్ గేట్స్ పెడుతున్నామో ఈ సెక్షన్ దగ్గర పెడుతున్నాం అనుకున్నాం. ఈ సెక్షన్కి ఇది అప్ స్ట్రీమ్ అనుకుంటున్నాను, అంటే ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఇలా ఉంది, ఇది డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే,
సో ఒక ఇంక్లినేషన్తో ఇలా ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇలా ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సి ఈ రకంగా ఒక గేట్ ఉంటుంది. ఈ గేట్‌కి ఇక్కడ ఒక హింజ్డ్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక హింజ్డ్ సపోర్ట్స్ ఉంటాయి. ఇదొక హింజ్డ్ సపోర్ట్, ఇదొక హింజ్డ్ సపోర్ట్. దీని మీద ఇదొక సెపరేట్ మెంబర్, ఇదొక సెపరేట్ మెంబర్. అగైన్ ఈ మెంబర్స్ మీద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఈ మెంబర్స్ మీద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఏ రకంగా ఉంటుందంటే సి ఇప్పుడు దీని మీద రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఈ యొక్క మెంబర్ మీద ఒక రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఉంటుంది. రిజల్టెంట్ రియాక్షన్, రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుంది. రిజల్టెంట్ అంటే ఈ లోడ్ ఏదైతే వాటర్ యొక్క స్ట్రెస్ ఇలా ఉంటుంది ఈ డైరెక్షన్‌లో. ఇదంతా ఎక్కడ రియాక్షన్ ఎక్కడొస్తుందండి? ఈ సపోర్ట్ దగ్గర వస్తుంది. అంతే కదా! ఈ రియాక్షన్ అంతా ఎక్కడొస్తుందండి? ఈ సపోర్ట్ దగ్గర వస్తుంది. సో వాట్ ఎవర్ ద వాటర్ స్ట్రెస్ యూ ఆర్ అప్లయింగ్ that will be resisted by these two members. అలాగే ఇందులో ప్రెషర్ కూడా యాక్ట్ అవుతుంది. ప్రెషర్ ఎలా యాక్ట్ అవుతుంది? సో ఆన్ దిస్ గేట్ there will be pressure. Okay, on this gate there will be pressure. ఇక్కడ మనకి ఈ గేట్ మీద సో రియాక్షన్, సో మనకి ఇలాగా ప్రెషర్ అప్లై అయ్యేటప్పుడు ఈ గేట్ మీద ఒక రియాక్షన్ వస్తుంది, అది R. ఓకే, సో దీని మీద ఒక ప్రెషర్ ఉంటుంది, అది ఇలా యాక్ట్ చేస్తుంది. సో ద ప్రెషర్ వాల్యూ విల్ బి P అండ్ ద ప్రెషర్ ఫోర్స్ అంటే రిజల్టెంట్ అవుట్ ఆఫ్ దీస్ టూ, సో దెర్ విల్ బి రిజల్టెంట్ F ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ రిజల్టెంట్ రియాక్షన్, సో ద రిజల్టెంట్ రియాక్షన్ ఏదైతే ఉందో అంటే సో దిస్ రిజల్టెంట్ రియాక్షన్ ఈ R అనేది రిజల్టెంట్ రియాక్షన్ అనేది R అనేది ప్రెషర్ ఏదైతే ఉందో P/2 sin alpha, 2/P/2 sin alpha. ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ప్రూఫ్ అనేది అవసరం లేదు మనకి ఇక్కడ. సో సింప్లీ రిమెంబర్ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద రిజల్టెంట్ రియాక్షన్. అండ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్, సో ఇది ఏంటిది? ప్లాన్లో ఇలా చూస్తే ఇలా ఉంటుంది. అదే కనుక మీరు క్రాస్ సెక్షనల్ వ్యూ చూస్తే, సో ఇది మీ గేట్. సో దీన్ని కనుక ఇటు నుంచి చూస్తే ఇలా గేట్ ఉంటుంది, ఇక్కడ హింజ్ ఉంటుంది, అండ్ ఇది అప్ స్ట్రీమ్ సైడ్ వాటర్ లెవెల్, ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్ వాటర్ లెవెల్. సో అప్ స్ట్రీమ్ సైడ్ ఒక హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ సైడ్ ఒక హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది. సో ద రిజల్టెంట్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఆర్ నెట్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఎంత ఉంటుంది? అప్ స్ట్రీమ్ సైడ్ ఉన్న ఫోర్స్ మైనస్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉన్న ఫోర్స్ చేస్తే నెట్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో లైక్ వైజ్ we measure for the hydrostatic pressure force on lock gates. అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉంటాయి, అంటే మనకి గేట్స్ డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఇలాంటి కర్వ్డ్ క్రాస్ సెక్షన్ ఉండొచ్చు, సర్క్యులర్ గేట్ ఉండొచ్చు, ఇక్కడ మీకు చూపించినట్టుగా ట్రయాంగులర్ గేట్ ఉండొచ్చు, ఇలా ఇక్కడ చూపించినట్టుగా రెక్టాంగులర్ గేట్ ఉండొచ్చు. సో మనకి ఏ రకమైన గేట్ అయినా ఉండొచ్చు, ఎలాంటి సర్ఫేస్ అయినా ఉండొచ్చు. సో డిఫరెంట్ సర్ఫేసెస్ వాటి యొక్క సెంటర్ ఆఫ్ ప్రెషర్ నేను రాస్తాను ఇక్కడ, ఇవి ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సర్ఫేస్ టైప్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ సర్ఫేస్ టైప్ and its center of pressure formula. Rectangle,
రెక్టాంగిల్ ఆర్ షేప్ ఇది ఇలా ఉంటే గనక దెన్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఈస్ 2h/3. ట్రయాంగిల్ విత్ బేస్ ఆన్ ద ఫ్రీ సర్ఫేస్ ఇలా ట్రయాంగిల్ with base at free surface. Then it is h/2. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ట్రయాంగిల్ vertex on the free surface. Triangle with vertex as at free surface. At free surface. Then 3h/4. Next, circular. ఇది 1, ఇది 2. 1, 2. Circular. Let us keep the water surfaces. Here the value is 5d/8. Semicircular. Semicircular. Semicircular అయితే with the diameter as free surface. The dia as free surface. Then 3πd/32. Quadrant of a circle. Quadrant of a circle with one radius. With one radius at free surface. దీనికి 3πd/32. Trapezoid. ఇది A అనుకుంటే ఇది H అనుకుంటే ఇది B అనుకుంటే H into A plus 3B by 2 into A plus 2B. This is center of pressure. So this is all about the pressure measurement and pressure variation, distribution and fluid statics and hydrostatic center of pressure calculations on plane surfaces and curved surfaces. So the topic is over. So మనం నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దీని క్వశ్చన్స్ కూడా చూద్దాము. దీని క్వశ్చన్స్ చూసేసి కంక్లూడ్ చేద్దాం ఈ టాపిక్. లెట్ us discuss the questions. The first question, ఒక వెర్టికల్ స్లూయిస్ గేట్ ఉంది. A vertical sluice gate of dam is provided for an opening 3 meter wide, 2 meter high. If the levels and upstream downstream ఇచ్చాడు of the gate respectively 10 meter 2 meter అయితే what is the resultant force on the gate? See చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇది ఒక గేట్ ఉంది. ఓకే, ఇలా ఒక గేట్ ఉంది. సో ఇలా ఒక గేట్ ఉంటే దీనికి అప్స్ట్రీమ్ సైడ్ ఏమో 10 meters హైట్ వాటర్ ఉంది.
డౌన్ స్ట్రీమ్ సైడ్ ఏమో 2 మీటర్ హై వాటర్ ఉంది. సో దీనివల్ల ఒక ఫోర్స్ వస్తుంది ఎఫ్ అప్ స్ట్రీమ్, ఇది ఎఫ్ డౌన్ స్ట్రీమ్ అనుకుంటే, సో రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అప్ స్ట్రీమ్ మైనస్ ఎఫ్ డౌన్ స్ట్రీమ్. ఎఫ్ అప్ స్ట్రీమ్ ఎంత? హాఫ్ గామా హెచ్ స్క్వేర్. ఓకే, హాఫ్ గామా హెచ్ స్క్వేర్ అంటే హాఫ్ ఇంటూ గామా అంటే ఎంత? 10 to the power of 4, 1000 into 10, 10 to the power of 4 into 10 square. ఇది అప్స్ట్రీమ్ సైడ్ ఉన్న ఫోర్స్. ఓకే, ఇన్ న్యూటన్ per unit meter width. అలాగే FD ఎంత? అగైన్ హాఫ్ 10 to the power of 4, h square అంత 2 square, ఇది కూడా న్యూటన్. సో F రిజల్టెంట్ ఫోర్స్ F is equal to FU minus FD అంటే హాఫ్ 10 to the power of 4ని కామన్ తీసేస్తే 10 square 100 minus 2 square 4 అంటే ఇదంతా 96 అవుతుంది, 48. సో 480 kilonewton. This is the answer. 480 kilonewton is the answer. Okay. Next question. A lamina L units long, H units deep is placed vertically so that its upper edge lies at the free liquid surface. అంటే ఒక లామినా ఉంది, లెంత్ వచ్చేసట L, హైట్ వచ్చేసి H. సో దీన్ని మనం ఎలా పెట్టామండి? సో లిక్విడ్ సర్ఫేస్కి ప్యారలల్గా పెట్టాం. ఇది లిక్విడ్ సర్ఫేస్. ఓకే, ఇది లిక్విడ్ సర్ఫేస్. ఇప్పుడు దీని యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద సెంట్రాయిడ్. సో ఇది హెచ్ కదా, ఇది హెచ్, ఇది ఎల్ అన్నాడు. సో దీని సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈజ్ ద సెంట్రాయిడ్ యాక్సిస్ అంటే h/2. h/2 అనేది సెంట్రాయిడ్. సో దీని మీద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? హైడ్రోస్టాటిక్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? సో ఆ ప్రెషర్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కడ ఉంది? ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది సెంటర్ ఆఫ్ ప్రెషర్? ఇది 2h/3 ఫ్రమ్ ద టాప్ 2h/3. సో డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. సో ఇదేమో h/2, ఇది h/2, ఇది h/3. సో ఇది ఉంది కదా, సిస్ h/2. సో ఈ గ్యాప్ కావాలి వాడికి. ఈ గ్యాప్ ఎంత అవుతుంది? 2h/3 మైనస్ h/2. సో ఇంటూ 3/3 చేయండి, ఇక్కడ ఇంటూ 2/2 చేయండి. సో ఇది 6 అయిపోయింది, ఇది కూడా 6 అయిపోయింది. సో డినామినేటర్ 6, 4h minus 3h అంటే h. h/6 is the answer. h/6 is the answer. Clear? h/6 is the answer. Third question. A circular plate of diameter d is held vertically in the water. So that the upper end of the vertical diameter. So upper end of the vertical diameter is at the surface. అంటే ఇలా వాటర్ ఉంది. సో ఈ సర్ఫేస్ లో మనం ఒక సర్క్యులర్ గేట్ అనేది పెట్టాం. సో ఇలాగ దిస్ ఇస్ ద వాటర్ సర్ఫేస్. సో ఇప్పుడు దీని యొక్క సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఆల్రెడీ మీకు ఫార్ములాస్ చెప్పాను. సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కడ వస్తుంది? దానికి సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది 5d/8. దిస్ వాజ్ ద ఫార్ములా వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ. సో అదే ఇక్కడ ఆన్సర్. డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోండి, ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్, ద హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫోర్స్ అనే కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు, ఎప్పుడైనా కర్వ్డ్ సర్ఫేస్ ఉందనుకోండి, ఇలా ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటే ఏం చెప్పాను? దీనికి రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఇలా ఉంటుంది, హారిజంటల్ ఫోర్స్ అనేది ఇలా ఉంటుంది, సో వెర్టికల్ ఫోర్స్ అనేది ఇలా ఉంటుంది కదా. సో ఈ హారిజంటల్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ దీని యొక్క ప్లాన్ ఏదైతే ఉంటుందో, సో ఈ ప్లాన్ మీద ఉండే వర్టికల్ ఫోర్స్ ఆన్ ద వర్టికల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్. సో మనం ఇక్కడ చూసాం కదా, ఇదే ప్రొజెక్షన్. సో ఈ ప్రొజెక్షన్ మీద వచ్చే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అని మనం FH అంటాము, ఆల్రెడీ చెప్పాను కాబట్టి అదే ఆన్సర్. ఫోర్స్ ఆన్ ద వర్టికల్ ప్రొజెక్షన్. ఫర్ ఎగ్జర్టింగ్ ఏ ప్రెషర్ ఆఫ్ 4.8 kg/cm², ద డెప్త్ ఆఫ్ ద ఆయిల్ షుడ్ బి, అంటే ఇక్కడ ఏమన్నాడు? ప్రెషర్ ఇచ్చాడు. ప్రెషర్ ఎంత ఇచ్చాడు?
4.8 kgs per centimeter square లో ఇచ్చాడు. సో ప్రెషర్ అంటే ఏంటంటే యాక్చువల్గా అయితే ప్రెషర్ ఫార్ములా మనం ఇప్పుడు చూసేది ρgh. సో ρgh వచ్చిందంటే ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో అంటే పాస్కల్స్లో వస్తుంది. కానీ కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడంటే అక్కడ జీ లేదు. అంటే దిస్ ఈజ్ జస్ట్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ρh. ఇది ఒక ρh ప్రొడక్ట్ అనమాట. రో అంటే ఏంటి? డెన్సిటీ. సో రో ఆఫ్ ఆయిల్ ఎంత వస్తుంది? స్పెసిఫిక్ గ్రావిటీ 0.8 అయితే ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ చేస్తే మనకి రో వస్తుంది. దిస్ ఈజ్ రో ఆఫ్ ఆయిల్. ఇది ఏంటంటే రో ఆఫ్ ఆయిల్. సో మనకి ప్రెషర్ 4.8 kg per centimeter square is equal to రో ఆఫ్ ఆయిల్ 0.8 into 1000 kg per meter square మీటర్ క్యూబ్ ఇంటూ హెచ్ మనకు తెలియదు, హైట్ ఇన్ మీటర్ అనుకుందాం. మీటర్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? మీటర్ స్క్వేర్. సో ఇది మనకు వచ్చింది. కానీ ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ ఉందిగా, దీన్ని మీటర్లో కన్వర్ట్ చేద్దాం. ఇది మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేస్తే పైకి 10⁻⁴ వెళ్తుంది. సో ఈ 10⁻⁴లో ఈ 3 పోతాయి, ఇది పోయింది. సో 0.8తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. 0.6 వస్తుంది. 0.8తో డివైడ్ చేస్తే 6 వస్తుంది, అంతే కదా. 6 × 10 60. ఇక్కడ సింపుల్గా చూస్తే కనుక ఇటువైపు అన్ని 100 ఉన్నాయి, ఇక్కడ 8 ఉంది. 8 6 48. సింపుల్గా మరేం క్యాలిక్యులేట్ చేయకుండా కూడా పెట్టేయచ్చు. 8 6 48. ఓకే, కాబట్టి 60 ఆన్సర్. క్యాలిక్యులేషన్ ఇంత చేయక్కర్లేదు. ద ప్రెషర్ ఇన్ పాస్కల్ at a depth of 1 meter below. సో ఇటు హెడ్ ఎంత ఇచ్చాడండి? హెడ్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు? 1 మీటర్. సో ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు పాస్కల్స్లో అడిగాడు. పాస్కల్ అంటే ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. పాస్కల్ ఇస్ ఈక్వల్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ρgh చేయాలి. ఇక్కడ ఈ యూనిట్ బట్టి చేయాలి, ρgh చేయాలి. రో ఎంత? 1000 is a రో kg per మీటర్ క్యూబ్. ఓకే, ఇది 9.8 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హైట్ ఎంత ఇచ్చాడు? 1 మీటర్. ఓకే, సో ఇక్కడ మీటర్ ఇక్కడ మీటర్ క్యూబ్ పోతుంది, మీటర్ మిగులుతుంది. ఓకే, సో కేజీ. సో దీన్నే మనం ఏమంటాము? యాక్చువల్గా అయితే కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఇది క్యాన్సిల్ చేయకుండా ఉంచితే కనుక కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ న్యూటన్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ న్యూటన్. అంటే అప్పుడు ఈ మీటర్ ఇక్కడ స్క్వేర్కి తెగుతుంది, ఇక్కడ మీటర్ స్క్వేర్ ఉంటుంది. 1000 కేజీ per మీటర్ క్యూబ్ 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 1 మీటరు. సో ఈ కేజీని ఇది కలిపితే న్యూటన్, ఇది న్యూటన్ అయిపోయింది. ఈ మీటర్ ఇక్కడ పోతే మీటర్ స్క్వేర్ మిగులుతుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చేసింది. సో 9.81 into 1000 చేయాలి. దిస్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ పాస్కల్. కాబట్టి 9.81 into 1000 అంటే 9810 పాస్కల్. ఇది ఆన్సర్, 9810 పాస్కల్. 10 మీటర్ ఆఫ్ వాటర్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి, హెడ్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు? 10 మీటర్ ఇచ్చాడు. సో ప్రెషర్ అడిగాడు. ప్రెషర్ ఎందులో అడిగాడు? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో అడిగాడు. సో రో జీ హెచ్ చేయాలి. రో ఎంత? 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్. జీ ఎంత? 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మళ్ళీ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇదంతా ఏమైపోతుంది? న్యూటన్. ఇంటూ హెడ్ ఆఫ్ ద వాటర్ ఎంత ఇచ్చాడు? 10 మీటర్. సో మీటర్కి ఇక్కడ పోతే మీటర్ స్క్వేర్ మిగులుతుంది. 1000 into 10. సో ఇక్కడ కిలోలో పెట్టేద్దాం, ఇది కిలో చేసేద్దాం. 1000 లేపేద్దాం, కిలో చేసేద్దాం. ఇది న్యూటన్. సో 9.8 బదులు 10 చేసేద్దాం. రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి 10 చేసేద్దాం. 10 into 10 అంత 100 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్, 100 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. నెక్స్ట్, ద రిజల్టెంట్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ యాక్ట్స్ త్రూ ఏ పాయింట్ నోన్ యాజ్. ఎప్పుడైనా హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఒక పాయింట్ దగ్గర అప్లై అవుతుందంటే ఆ పాయింట్ ఏమంటాము? సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటాం. సెంటర్ ఆఫ్ ప్రెషర్. ద హైడ్రోస్టాటిక్ లా స్టేట్స్ దట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్ ఇన్ వెర్టికల్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఇది చెప్పాను, dp/dz ఈజ్ ఈక్వల్ టు ఏంటి? గామా. dp/dz ఈజ్ ఈక్వల్ టు గామా, స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఓకే, నెక్స్ట్, ఏ హాలో హెమిస్పెరికల్ ఆబ్జెక్ట్ ఆఫ్ డయామీటర్ d. హెమిస్పెరికల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్తాను. వాజ్ ఇమర్స్డ్ ఇన్ వాటర్ విత్ ఇట్స్ ప్లేన్ సర్ఫేస్ కోయిన్సైడింగ్ విత్ ద ఫ్రీ సర్ఫేస్. ప్లేన్ సర్ఫేస్ అంటే హెమిస్పెరికల్ షేప్ అంటే ఇలా ఉంటుంది, ఒక చెప్పాకారంలో. సో ఇది హెమిస్పెరికల్ షేప్. దిస్ ఈస్ కాల్డ్ హెమిస్పెరికల్ షేప్. ఇప్పుడు ఏమన్నాడు? దీని యొక్క ప్లేన్ సర్ఫేస్ అంటే ఇది
ఈ ప్లేన్ సర్ఫేస్ అనేది లిక్విడ్ సర్ఫేస్కి ప్యారలల్గా ఉంది అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ కేసులో వాట్ ఈస్ వెర్టికల్ కాంపోనెంట్? వెర్టికల్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఈ చెప్పులో పట్టే వాటర్, ఈ చెప్పులో ఈ వాల్యూమ్, దీని యొక్క వాల్యూము ఇంటూ స్పెసిఫిక్ వెయిట్, అదే కదా, వాల్యూమ్ ఇంటూ గామా ఇంటూ వాల్యూమ్. గామా ఇంటూ వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్వి. సో గామా అనేది పక్కన పెడదాం. గామాని ఇక్కడ ఏమని ఇచ్చాడు? డబ్ల్యూ అని ఇచ్చాడు. దీన్ని నాడు ఏమొచ్చాడు? స్పెసిఫిక్ వెయిట్ డబ్ల్యూ అన్నాడు. సో వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి 2/3 pi r cube. So this is the formula of hemispherical shape. So volume of hemisphere. This is volume of hemisphere. ఓకే, సో దీన్నే కొంచెం మార్చాలి. సో డబ్ల్యూ ఇంటూ 2/3 పై, దీని డయామీటర్ అంటే d/2 హోల్ క్యూబ్ అయితే ఏమైంది? ఇది డబ్ల్యూ ఇంటూ పై డి క్యూబ్. ఈ కింద ఏమో 2 2 జా 4 2 జా 8, 8 దీంతో డివైడ్ చేస్తే అంటే 8 దీంతో డివైడ్ చేస్తే 4 మిగులుతుంది. ఇక్కడ 4 ఇంటూ 3 12. సో 1/12 డబ్ల్యూ పై డి క్యూబ్ ఆన్సరు. ఓకే, సో ఇది ఆన్సరు. అర్థమైందండి? సో ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేస్తామండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.